దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుడి యొక్క కృపను బట్టి మనం మంచి సమయానికి వచ్చున్నాం. ఒకసారి అందరూ నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 19వ అధ్యాయం నుంచి 20వ వచనం నుంచి కొద్ది మాటలు తీసుకుందాం. ఈరోజు మొదటిగా ఒక మాట చెప్తున్నా, కొంచెం కఠినంగానే ఉంటుంది ఈరోజు వర్తమానం. సిద్ధపడి వచ్చారు ఎవరన్నా? ఎలాగున్నా తీసుకోవడానికి రెడీ అయ్యి వచ్చాము. చాలా సంతోషం. మత్తయి సువార్త 19:20 నుంచి కొద్ది వార్తలు చూద్దాం. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. ఆమేన్. కృపగల దేవా, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన వాక్యంలోంచి మాతోను మాట్లాడమని, నీ కృపగా మమ్మల్ని పాత్రలు చేయమని, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తుని ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాను. ఒక్కసారి మనం ప్రారంభానికి వచ్చినట్లయితే చూడండి, మొదటిగా యవ్వనస్తుడు ఒక యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడుతా యేసుక్రీస్తుని ఒక ప్రశ్న అడిగాడు. మనకి ఆ ప్రశ్న అందరికీ తెలుసు. నిత్య జీవాన్ని పొందుకోవటానికి నేనేం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు సమాధానం చాలా చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల, నేను నిన్ను అడగల, నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు కూడా మనము దేవుణ్ణి, ప్రభా నిత్యరాజ్యానికి నేను రావాలంటే ఏం చేయాలని అడిగితే మన దగ్గర లోపాలు చెప్తాడు. మనం అడగకపోతే ఆయన చెప్పడు. ఆ ధనవంతుడికి ఎప్పటికీ తెలియకపోని అడగకపోతే, ఈరోజు ఏం చేస్తాడంటే ఆ ధనవంతుడు వచ్చి దేవుడిని కనుక్కొని ఆయన దగ్గర నిత్యరాజ్యం ఉండదని బయట బోధించే బోధకులందరికీను ఈయనకి తేడా ఉందని గ్రహించి, ఈయన పరలోక రాజ్యం గురించి మాట్లాడుతాడని ఎరిగి పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశపడి యేసు దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న అడిగితే, నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్తున్నా రహస్యం. అయితే మీరు బైబిల్లో ఒక మాట ఉన్నది, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, అందరికి ఇవ్వలేదన్నాడు ఆయన. ఇప్పుడు పరలోక రాజ్యం యొక్క మర్మము చెప్పినా ఆ అబ్బాయి తీసుకోలేకపోయాడు అక్కడ. అలాగే ఈరోజు సంఘం అంతా మనం ఇక్కడ చేరినప్పటికీ దేవుడి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు లోతైన మాటలు తీసుకోగలుగుతారు. అది దేవుడు వారికి అనుగ్రహించాడు. నేను తీసుకోవటం మీరు చెప్పడం కాదు, కానీ మీ గురించి దేవుడు మీకు ఇచ్చిన కృపది. ఆ కృపను బట్టి లోతైన మాటలు, అది బలమైన మాటలుగా మనం తీసుకోవడానికి దేవుడే మళ్ళీ మనకు సహాయం చేయాలి. ఆయన అంటున్నా, చూడండి, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు ఇక్కడ ఏం విడిచిపెడతావో నువ్వు పరలోకంలో దాన్ని పొందుకుంటావు. అంతేనా? మనం ఇక్కడే సంపాదించాలని, ఇక్కడే ఉండిపోవాలని. చూడండి, మనందరికీ ఫస్ట్ అలవాటు ఏంటో తెలుసా? నేను ఫస్ట్ బాగుండాలి, తర్వాత నా కుటుంబం బాగుండాలి. ఈ తర్వాత ఆలోచన ఏంటి? నేను వెళ్ళిపోయినా నా తర్వాత నా పిల్లలు, ఆళ్ళ తర్వాత ఆళ్ళ పిల్లలు, ఆళ్ళ తర్వాత ఎప్పటిదాకా అందరూ బాగుండాలని కోరుకుంటాం. అయితే నేనేమంటానంటే, వాళ్ళు ఇక్కడుంటే బాగుండరు, పరలోకం ఉంటే బాగుంటారు. కాబట్టి నేను ఇక్కడ ఉండగా వాళ్ళకి ఏం నేర్పించాలంటే, ఇక్కడ సంపాదన కన్నా కూడా పరలోక రాజ్య సంపాదన ఉన్నతమైన నేర్పించాలి. నిజమైన తల్లి, నిజమైన తండ్రి, నిజంగా వాక్యంలో ఉన్నవారు పిల్లలకి ఏం నేర్పించాలంటే, నీ రాజ్యం ఇది కాదు, నీ రాజ్యం పైన ఉన్నది.
ఇక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి ఉండటానికి తినటానికి దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తాడు, ఇస్తాడు. అయితే నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు సమస్తం సమకూరుస్తాడు. కాబట్టి ఆ నమ్మకత్వం నువ్వు కోల్పోకుండా భూమి మీద ఉండాలని మనం వాళ్ళకి నేర్పించవలసిన వారు అయి ఉన్నాం. అంటున్నాడు, అన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించము. ఈరోజు కష్టమైన పని ఏంటో తెలుసా? దేవుడిని వెంబడించడం. అంతేనా? ఎంత కష్టమైందండి ఈరోజు మనకి. ఆదివారం కూడా దేవుడిని వెంబడించాలని కష్టం అవుతుంది. ఎందుకంటే పనులన్నీ మనకి ఎప్పుడు ఉంటాయి? ఆదివారమే. ఆదివారం డబుల్ డ్యూటీలో ఉంటాయి. ఎందుకంటే ఆదివారం పని చేస్తే ఎక్కువ ఇస్తామంటారు అపవాది. అప్పుడు మనమేం చేస్తాం? వాడు ట్రాప్లో పడతాం. ఎందుకని? వాడు ఆ రోజే నేను దేవునికి దూరం చేయాలంటాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఆ రోజు ఏ పని చేయడానికి వీల్లేదు. కానీ అపవాది ఏమంటాడు? ఆ రోజు పని చేస్తే నీకు ఎక్స్ట్రా ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైటింగ్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను వదిలేస్తే పైన పొందుకుంటాను. అది నేను ఎప్పుడైతే గ్రహించానో నేను మిగతా వాళ్ళకి లోబడను. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక నిజమైన క్రైస్తవుడుగా నువ్వు అయ్యి ఉంటే నిన్ను ఎవ్వరు కూడా ఆదివారం పెళ్లికో విందుకో పనికో పిలవరు. ఎందుకు? నువ్వు రావు కాబట్టి. వాళ్ళు పిలిచారంటే అర్థం ఏంటి? నువ్వు వస్తావు కాబట్టి. అంటే వాళ్ళు కూడా నీ గురించి ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఆదివారం చర్చకు పోర్లే అనుకుంటున్నారు. మన విశ్వాసం ఇప్పుడు గొప్పదా? కాదండి. నీ గురించి ఏమనుకోవాలంటే వీళ్ళు ఏం చేసినా వాక్యం తప్పరు అని లోకస్తులు కూడా అనుకున్నప్పుడు దేవుని రాజ్యంలో ఉంటారు. అటువంటి జీవితం మొత్తగా మనం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, అయితే యవ్వనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు, అంటే వదులుకోలేక, పరలోక రాజ్యం వెళ్ళాలన్నది కానీ దీన్ని వదులుకోలేక. ఈరోజు మనందరి పరిస్థితి కూడా ఇదే. కరెక్ట్గా మాట్లాడితే డబ్బు విషయంలో అతను వ్యసన పడ్డాడేమో, మన దగ్గర చాలా ఉన్నాయి బలహీనతలు. పరలోక రాజ్యం పోవటానికి ఆటంకమయ్యాయి చాలా ఉన్నాయి. వాడి దగ్గర ఒక్కటే ఉంది. ఒక్కటున్నోడే మనకి చూస్తే ఎంత భలే ఛాన్స్ పోగొట్టుకున్నాడే అనుకుంటున్నాం. మన దగ్గర ఇన్నుండి మన సంగతి. దేవుడు ప్రతి ఒక్కరిని, మీరు కాదు నేను కాదు, ఇది అందరికి ఒకటే. లోపల ఉన్నోడు అందరికి కూడా ఇదే మాట పనిచేస్తుంది. ఏంటి మాట అంటే, ఒక్క దాంట్లో మనం తొలగిపోతే దేవుని రాజ్యం పోతుంది. ఆ పిల్లోడిని మీరు గమనించండి, చిన్నప్పటి నుంచి మొత్తం చేస్తున్నా అన్నాడు, వాక్యానుసారంగానే ఉన్నా అన్నాడు, 10 ఆజ్ఞలను పాటిస్తున్నా అన్నాడు, పెద్దల్ని గౌరవిస్తున్నాడు, చేయాల్సి మొత్తం చేస్తానే ఉన్నానని చెప్పినప్పుడు కూడా ఒక్కటి నీకు కొదవగా ఉండదన్నాడు యేసుక్రీస్తు. ఒక్కటే. ఆ ఒక్కటి పరలోకం పోనీకు నాటింది. మరి ఈరోజు మనందరి సంగతి కొద్దిగా లోతుగా మన యొక్క వ్యక్తిగతమైన జీవితాలని, ఆత్మీయమైన జీవితాలని, భక్తి జీవితాలని, విశ్వాస జీవితాలని, వాక్యపు జీవితాలని పరిశీలన చేసుకున్నట్లయితే మనకి ఒకటి కన్నా ఎక్కువే కనబడతాయి అనుకుంటున్నాను లోపాలు. ఎవరు చెప్పైపోతా సమాధానం చెప్పడానికి ఇష్టంగా లేదు కదా మనకు కొంచెం. అయినా కూడా తప్పదండి, వాక్యం కదా, ఒప్పుకొని తీరాలి. తర్వాత ఒక మాట ఉంది, యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో చెప్పుచున్నాను. అదే సమయంలో ఇంకో మాట అన్నాడు, ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే, మీరు చెప్పండి, సూది బెజ్జల వంటి పడుతుందా? సాధ్యమేనా? మరి దేవుడు ఎందుకు చెప్పినట్టు? అక్కడ ఒక మాట అన్నాడు ఆయన, చాలా జాగ్రత్తగా గమనిస్తే లోతుగా ఉండే యేసుక్రీస్తు మాటలు, సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అంటే అవుతుంది అంటున్నాడు. సాధ్యమేనా అసలు? అక్కడ ఇంకో మాట ఉంది, అది సులభమని మీతో చెప్పుచున్నాను. ధనవంతుడు వదులుకోలేడు కానీ ఆ ఒంటి కానీ కొన్ని వదులుకుంటే దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళటానికి కావాల్సింది పొందుకోవచ్చు. చూద్దాం ఒకసారి. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగల అడుగుగా, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. అంటే రక్షణ పొందాలన్నా దేవుడే నీకు సహాయం చేయాలి. రక్షణ పొందాలన్నా దేవుని చిత్తమే, నా చిత్తము కాదు, నీ చిత్తము కాదు. దేవుని నామంలో బాప్తిజం పొందాలన్నా, ఆయన నామంలో నువ్వు రక్షణలోకి వచ్చి జీవితం ముందుకు వెళ్ళాలన్నా, ఆయన యొక్క రాజ్యంలో చేరాలన్నా దేవుడి చిత్తమే. అందుకని రోమపత్రికలో చక్కగా ఒక మాట ఉంటుంది, ఎందరైతే దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడితేనే మనము బాప్తిజం పొందగలం. ఆత్మచేత నడిపించబడితేనే రక్షణ మార్గంలో మన జీవితాన్ని పరిపూర్ణంగా ముగించగలం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు ఒక వింతైన అంశం మన ముందు ఉంది. ఇది చూడటానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఈ పూట మనకు తెలియాల్సింది ఇది. చెప్తారా అంశం ఏంటో ఒకసారి నాకు? ఒక అపోహను తీసేద్దాం ఈరోజు. మనం అనుకుంటున్న సూది ఏంటి, దేవుడు చెప్పిన వంచె ఏంటి, దేవుడు చెప్పిన సూది ఏంటి, మనం అనుకుంటున్న వంచె ఏంటి? అంతేనా? ఇక్కడ ఒక సూది కనిపిస్తున్నా కొంచెం పెద్దదిగా పెట్టాలి కనబడటానికి.
కనబడుతుంది కదా, ఒంటి కూడా ఉన్నది. ఇది మన అంశం. ఇప్పుడు దాంట్లోకి ఇది వెళ్తుందా వెళ్ళదా? చెప్పండి, వెళ్తుందా వెళ్ళదా? వెళ్ళదు కదా. చూద్దామండి వెళ్తుందా లేదు. దేవుని చిత్తం మీద ఒక చిన్న అంశం మాట్లాడుకుందాం. మీ అందరికీ ఈ ఫోటో తెలుసు, దాదాపుగా అందరికీ పరిచయమే. అయితే కొద్దిమందికి కేవలం యేసుక్రీస్తు ఆ ఫేస్ వరకే తెలుసు, మొత్తం తెలియదు ఫుల్ ఫోటో. వాస్తవంగా కెన్నెదీ హాఫ్మ్యాన్ అనే అతను వేసిన పిక్చర్ ఇది. చాలా రేర్ పిక్చర్ ఇది, న్యాచురల్ పెయింటింగ్ అనమాట ఇది. చూస్తే ఎలాగంటే యేసుక్రీస్తు నిజంగా ఎలాగైతే ఉంటాడో ఎగ్జాక్ట్గా అలాగే ఉండేది. ఆయన కళ్ళు సరిగ్గా కనబడు. ఆయన కళ్ళలో దర్శనంలో దేవుడిని చూసి ఆయన ఫోటో వేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికీ ప్రపంచంలో దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫోటోని యాక్సెప్ట్ చేసింది. వర్తమానంలో అయితే ప్రతి చోట మనం దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాట ఉంది, దెర్ వాజ్ అ రిచ్ మ్యాన్ కేమ్ రన్నింగ్ టు హిమ్ అండ్ సెడ్, యేసుక్రీస్తుకి యవ్వనస్తుడు వచ్చి అంటున్నాడు, కొద్దిగా జాగ్రత్త, మాటలు చూడండి ఎంత బాగుంది. గుడ్ మాస్టర్, వాట్ కుడ్ ఐ డూ టు హ్యావ్ ఎటర్నల్ లైఫ్? నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? సద్బోధకుడా అంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎట్లాగా మాట్లాడాలో ఎంత బాగా తెలిసిన వ్యక్తి. వాక్యానుసారంగా ఉన్నాడు, వాక్యానుసారంగా పెంచబడ్డాడు, దేవుని యొక్క మాటలు చక్కగా పలుకుతున్నాడు, చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాడు. చూస్తే అతని వస్త్రధారణ కూడా చాలా బాగున్నది. ఎంత బాగుండదంటే యేసుక్రీస్తు అన్నాడు, నీ దగ్గర అంత బాగానే ఉన్నది. అడిగాడు ఫస్ట్, 10 ఆజ్ఞలను పాటిస్తున్నావా? ఓ చిన్నప్పటి నుంచే పాటిస్తున్నా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు నిత్యరాజ్యం గురించి అబ్బాయి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి ఆయన ఒక మాట అన్నాడు, బట్ వన్ థింగ్ యూ ల్యాక్, నీకు ఒక్కటే కొరవుగా ఉన్నది. అంటే ఆ పిల్లోడు ఎంత బాగా జీవిస్తున్నాడు. నిజం చెప్పచ్చా, మనందరికన్నా బాగా జీవిస్తుంది. ఒక్కటేగా తప్పు ఉన్నది, ఇంకేమీ లేదు, కొదవ ఉన్నది వాడి దగ్గర లేదు. తప్పు ఉన్నది, అసలు యేసుక్రీస్తు నేరం కూడా మోపల, ఒక్కటే కొదవుగా ఉన్నది అన్నాడు. ఆ ఒక్కటి ఉంటే మొత్తం అయిపోద్ది, పరలోక రాజ్యం వచ్చినట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు వాంట్ టు బి హ్యావ్ ఎటర్నల్ లైఫ్, బీ పర్ఫెక్ట్, దెన్ సాల్ ఆల్ యూ హ్యావ్ గాట్. నువ్వు భూమి మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటే, నిత్యరాజ్యంలో రావాలని కోరుకుంటే, నువ్వేమున్నావో మొత్తం అమ్మేసే, గివ్ ఇట్ టు ద పూర్, పేదలకు ఇచ్చేసే, టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. నీ సిలువ ఎత్తుకు నేను వెంబడించు. ఈరోజు నేను అందరూ చెప్తా ఉన్నా, అక్కడ ఆ రోజు యేసుక్రీస్తు చెప్పిన మాట ఈరోజు మనకు కూడా చెప్పినట్టయితే, మనలో ఎంతమంది అన్నిటి వదిలిపెట్టి ఆయన సిలువను తీసుకొని ఆయన వెంబడించగలం? కష్టమేనా కాదా? ఫస్ట్ నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, మనం కట్టాల్సిన ఈఎంఐల పరిస్థితి ఏంటి? ఈఎంఐలు చాలా తక్కువ కదండి భూమి మీద. ఇప్పుడు డ్వాక్రా కూడా ఈఎంఐ. ఇప్పుడు చెప్పండి, లేని వాళ్ళు ఎవరు? ఎక్కడో బంధించబడ్డాం మనం. నెల అయ్యేసరికి ముందు అది చేయాలా ఏదో ఒకటి అంటే దాని మీదకి వెళ్ళిపోతుంది మైండ్ అంతా. ప్రైజ్ ది లార్డ్. ఏదో సంగతి మీకు జ్ఞాపకం చేయాలి, ధనము అన్ని వేళల ఆశీర్వాదం కాదు. టుడే వీఆర్ గ్యాదరింగ్ గూడ్స్. ఈరోజు మనం ఏం చేస్తాం? భూ సంబంధమైన వస్తువులని సంపాదించుకుంటున్నాం. ఈ వస్తువు కన్నా ఇంకా మంచి వస్తువు, ఇంకా మంచి వస్తువు. గమనించండి, ఒక 20 సంవత్సరాల క్రితం మన ఇంట్లో ఉన్న వస్తువు ఇప్పుడుందా? ఎందుకని? అప్డేట్ అవుతున్నది. ఒక మాట, మీ జీవితంలో మొట్టమొదటి సెల్ ఫోన్ కొన్నాక అది ఎంతకాలం ఉంది మీ దగ్గర? ఇప్పుడు మారిపోయింది. ఎందుకు మారిపోయింది? దానికన్నా బెటర్ది, దానికన్నా మంచిది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పాతది పక్కన పెట్టాం. అంటే మనం ఎప్పుడు అప్డేట్ అవుతానే ఉన్నాం. అయితే నేను ఇలాగంటున్నా, మరి మన భక్తి అప్డేట్ అయిందా? మన ప్రార్థన అప్డేట్ అయిందా? మన విశ్వాసం అప్డేట్ అయిందా? మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఆలోచనలు అప్డేట్ అయినాయా? అదేంటో అవి వెనక్కి వెళ్తున్నాయి, కానీ ఇవన్నీ అప్డేట్ అవుతున్నాయి. సమాజంలో మనకి మనం ఏం చేస్తూ ఉన్నామంటే, అన్ని విషయాల్లో నేను మిగతా వారికన్నా ముందుగా ఉన్నానా లేదా అని మనం చెక్ చేసుకుంటాం. మిగతా వారికన్నా చూడండి, కొంతమందికి ఒక అలవాటు ఉంది, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇల్లు ఎలా కనిపించాలి అందరికీ? నేను పడలేదు ఎప్పుడు ఎవరన్నా అది సమస్య. నాకు ఒక అలవాటు ఉంది, మీలో చాలామందికి తెలుసు. ఏంటి అలవాటు? చెప్పా పెట్టుకుని ఇళ్ళకి వచ్చే అలవాటు ఉంది. ఎందుకని? ఒరిజినాలిటీ కనబడుతుంది. అయితే అందరూ ఏమంటారు, పాస్టర్ వచ్చేటప్పుడు చెప్పొచ్చు కదా. మొన్న ఒక సిస్టర్ ఇంటికి ఫోన్ చేశాను నేను, అనుకోకుండా, ఇంకా అడ్రస్ తెలియలా మాకు, అందుకని తప్పక ఫోన్ చేయాల్సి వచ్చింది. మరి అమ్మాయి గాబరా కాదు, 2 నిమిషాలు ఇల్లు మొత్తం సర్దిన, ఆయాసం వచ్చింది వెళ్ళేసరికి. ఏంటమ్మా అంటే, నన్ను వస్త్రం ముందు చెప్పొద్దు నాకు. ఎందుకు? ఎక్కడ ఎన్ని అక్కడ పడేస్తాను. ఎందుకే అనుకుంటాం, ప్రతి నెల విజిటింగ్ చేస్తానంట, అందుకే నేను.
నీళ్ళు అలాగని శుభ్రంగా ఉంటుంది కదా. అంటే మనం కోప్పడకండి, ఎందుకని మాట చెప్తా ఉన్నానంటే, పాస్టర్ గారు వస్తున్నాడంటే మన ఇల్లు సర్దాం, అంతేనా? అంతేనా కాదా? లేకపోతే సర్దం, అన్నీ అక్కడే ఉండండి. సర్దాలని తెలుసు మీకు, కానీ సర్దల. కరెక్టే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ వస్తుందని తెలుసు, మనం సర్దుకోవాలని తెలుసు. సర్దుతున్నావా? సర్దట్లా. అయితే యేసుక్రీస్తు ఎందుకని నేను చెప్పకుండా వస్తానంటే, యేసుక్రీస్తు రాకడ అలాగే ఉంటుంది. అది చెప్పకుండా వచ్చే నువ్వు రెడీగా ఉంటే లోపలికి వెళ్తావు. కాబట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎందుకని ఇలా చేస్తారంటే ఇదే అలవాటు. అంటే మనం మైండ్ సెట్లు అలాగే రెడీ చేసుకోవాలండి. మనం ఆలోచన, హృదయ ఆలోచన, మన యొక్క జీవిత క్రియలు అన్నీ కూడా అలాగే రెడీ చేసుకుంటేనే మనకి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలుగుతాం. నిర్లక్ష్యంగా మనం ఉన్నామంటే దేవుని రాజ్యం ఎక్కడికి పోలేం. ఇక్కడ ఒక మాట ఉంది, లూకా సువార్త 12:21, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండును. ఈరోజు మనం అన్ని సమకూర్చుకుంటే రేపు పొద్దునకు ఉంటామా అంటే గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ వాటిని సమకూర్చుకుంటే గ్యారంటీ లేదు. అదే నిత్యరాజ్యంలో నువ్వు కానీ సమకూర్చుకుంటే ఖచ్చితంగా గ్యారంటీ ఉండదు. దేవుడు యొక్క కృప నీ మీదే ఉంటుంది. దేవుని నామానికి మహిమ. ఇక్కడ మీరు గమనిస్తే, బట్ దిస్ యంగ్ మ్యాన్ వాజ్ అ సక్సెస్ఫుల్ యంగ్ మ్యాన్ అండ్ స్టిల్ డిడ్ంట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఈ యవనస్తుడు భూమి మీద అన్నింటిలో సక్సెస్ అయ్యాడు. వ్యాపారంలో సక్సెస్, తల్లిదండ్రులు పెంచిన దాంట్లో సక్సెస్, సంఘంలో సక్సెస్, మంచి బిలీవరు, క్రమంలో మంచోడు, అన్నింటిలో సక్సెస్, అన్నింటిలో పర్ఫెక్ట్. పైగా డబ్బు కూడా బాగా సంపాదించాడు. అతను చూసినప్పుడు అందరూ ఏమనుకోవాలి? ఈరోజు మనందరికి ఒక చెడ్డ అలవాటు ఉంది. ఎందుకని చెడ్డ అలవాటు అన్న చెప్తాను. ఒక వ్యక్తి డబ్బుల పరంగా దీవించబడ్డాడు అంటాం మనం. నేను అంటాను, దేవుడు ఎప్పుడైనా డబ్బుల పరంగా దీవిస్తాడా? నిజం చెప్పండి. ఎక్కడైనా దేవుడు బైబిల్లో డబ్బుల పరంగా ఒకరిని దీవిస్తానని చెప్పాడా? ఇది పాస్టర్లు తయారు చేసింది ఈ ఆలోచన. ఒక డబ్బులు వస్తే దేవుడు వాళ్ళని దీవించాడు. దేవుడు చూడండి, భూమి మీద దేవుడు నిన్ను దీవించడం కన్నా పరలోక రాజ్యం సంబంధించి దీవెనలో ఎక్కువ. నిజమేనా కదా? ఒకరోజు మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు శిష్యులు దెయ్యాలను కొట్టి సంతోషంతో డ్యాన్స్లు వేసుకుంటా వస్తే ఏమన్నాడు ఆయన? చెప్పండి ఎవరు? ఇక్కడ మీ డ్యాన్స్ వేయడం కరెక్టే అన్నాడా? చెప్పండి త్వరగా. పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడి సంతోషపడండి. అంటే ఇక్కడ వాటికన్నా మీ సంతోషం అక్కడ ఎక్కువ ఉంచండి. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ వాటి మీద ఎక్కువ సంతోషపడిపోదు. చిన్న పని చేసి సంతోషం కాదంటల్లా. అయితే పరలోక రాజ్యం ఇంకా సంతోషకరమైనది కదా. కాబట్టి నీ ఆలోచన దాని మీద మరీ ఎక్కువగా పెట్టు. ఇక్కడ వాటికన్నా అక్కడ నీ ఆలోచన ఎక్కువ పెట్టాలి. అందుకని ఒక మాట ఉంది, సక్సెస్ డజంట్ ఆల్వేస్ మీన్ దట్ గాడ్ ఇస్ బ్లెస్సింగ్. అన్నిసార్లు నేను విజయం సాధించేసా, పెద్ద స్థితిలో ఉన్నా, పెద్ద స్థాయిలో ఉన్నా, అది కొన్నా ఇది కొన్నా అని మనం అనుకుంటే అవన్నీ దేవుడు దీవెనలు కాదు. కొన్నిసార్లు మనం తప్పించేవి దేవుడి నుంచి. అవునా కాదు? ఒక చిన్న మాట చెప్తాను. మరి నిజంగా డబ్బులు కానీ దేవుడు ఇస్తే అది దేవుడు ఒక ఆశీర్వాదం అయితే మరి యవ్వనస్తుడి సంగతి ఏంటి? బైబిల్ చెప్తా ఉన్నది, యవ్వనస్తుడైన ధనవంతుడు. మరి ధనం ఉంటే దీవించబడినట్లయితే ఇతను పరలోక రాజ్యం వెళ్ళాలి కదా. బైబిల్ చెప్తాను, పరలోక రాజ్యం పోలేదు. బైబిల్లో మీరు గెహజీని చూశాడు, ఏం పోగొట్టుకున్నాడు? బిలాం ఏం పోగొట్టుకున్నాడు? సొలొమోనుకి అధిక జ్ఞానం, డబ్బు వచ్చాక దేవుడినే కాదనుకున్నాడు. ఈరోజు మనం ఒక దేవుడికి తెలుసండి, మనకి ఏం కావాలో తెలుసు, ఎంత కావాలో తెలుసు. అంతకన్నా ఎక్కువ ఇస్తే మనం దేవుడు వదిలిపెడతాం, తక్కువ ఇస్తే ఆయన దూషిస్తాం. అందుకని దేవుడు మనకు కావాల్సింది మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఆయన వెనకెళ్ళిపోతాం. ఇక్కడ యవ్వనసు సంబంధించి ఇంకొక అసలు ఎంత గొప్ప విషయం అంటే, అంత ఆశ్చర్య విషయం ఒక విషయం ఉన్నది. బైబిల్లో యేసుక్రీస్తు ప్రేమించి కూడా పరలోకం పోగొట్టుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే అది ఈయనే. అవునా? బైబిల్ చెప్పలేదా? యేసు వాడిని చూచి వాడిని ప్రేమించి. యేసుక్రీస్తు ప్రేమించినా పరలోకం రాలేడంటే ఆ వ్యక్తి ఎంతగా లోకానికి కట్టేయబడ్డాడు. అంతేనా? బైబిల్లో యేసుక్రీస్తు అతన్ని పరలోక రాజ్యం రావాలని నీకు ఒక కొదవగా ఉన్నది, నీకున్న ఆస్తి నమ్మేసి బీదరికి ఇచ్చేస్తాను వెంబడించమంటే బైబిల్లో అతని మాట ఉన్నది, అతను వ్యసన పడుతూ ఏడిపోయాడు. అంటే బాధపడుతూ, ఈయనేంటి ఎట్లా చెప్పాడు, ఇంకేదో అని చెప్తే బాగుండను కదా. అంటే దేవుడు యొక్క వాక్యాన్ని అతనికి అనుకూలంగా చెప్పలేదని, అతనికి ఉన్నవి వదిలేయమన్నాడని, అంటే అతని దగ్గర ఉన్న దాన్ని గద్దించాడని దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు లాస్ట్కి. ఎంత బాధ అండి. తెలుసు నిత్యరాజ్యం ఉండదని, దేవుని రాజ్యానికి వెళ్ళాలని తెలుసు కూడా పోగొట్టుకున్నాడు. బైబిల్ మాటను చూడండి, జీసస్ లవ్డ్ హిమ్. యేసు అతన్ని ప్రేమించి. దానికి ఒక కారణం చెప్తా ఉన్నాడు, హీ మస్ట్ హ్యావ్ ఎ నైస్ గుడ్ టెండర్ కన్సైన్స్, హీ మస్ట్ బి వెరీ ఫైన్ సంథింగ్, ఆర్
యూ వుడ్ నెవర్ విన్ ద అడ్మిరేషన్ ఆఫ్ ది లార్డ్. వాస్తవాన్ని మీరు గమనిస్తే యేసుక్రీస్తు ఎవరినంటే వాళ్ళని చూసి ఆకర్షించబడడు, ఎవరినంటే వాళ్ళని చూసి ప్రేమించడు. మరి ఈ ఈ అబ్బాయి ఎలా కనిపించాడంటే చూడగానే యేసుని ఆకర్షించగలిగేంతగా బాగున్నాడు వాక్యానుసారంగా. అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ దేవుడు ఒక వాక్యాన్ని తీసుకోలేకపోయాడు. కాబట్టి మనం లోకరీతిగా అన్నిట్లో పర్ఫెక్ట్గా క్రమంగా ఉన్నాడు అనుకున్నప్పటికీ దేవుని యొక్క వాక్యంలో పర్ఫెక్ట్గా లేకపోతే వాళ్ళు దేవుని రాజ్యానికి దూరం అవుతారు. డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, తెలివితేటలో క్రమం ఉండొచ్చు. ఈరోజు మనం చాలామంది అనుకుంటారు, చూడండి, నేను విమర్శ చేయడానికి అనుకోవట్లే, ఒక మాట చెప్తాను. కొన్ని చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చెస్ ఎలాగంటే మీ డ్రెస్ నీట్గా లేకపోతే చర్చికి రానియరు. నాకు తెలిసిన ఒక చర్చ్ ఉన్నది, నీకు మీసం కానీ గడ్డం కానీ ఉంటే చర్చిలోకి రానియరు. పర్ఫెక్ట్గా ఉండాలి, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. ఎంత క్రమం అంటే 1000 మంది వచ్చినా కూడా చప్పుడు రాకుండా చప్పుడు లేకుండా అలా వెళ్ళిపోవాలి, ఇట్లా ఉండాలి. మరి అయినప్పటికీ వాక్యానుసారంగా లేకపోతే నువ్వు ఎంత మంచి డ్రెస్ వేసుకున్నామని దేవుడు ఎప్పుడు అడగల, నువ్వు ఎంత మంచి వాక్యం వింటున్నామని కూడా దేవుడు ఎప్పుడు అడగల, నువ్వు ఎంత మంచిగా జీవిస్తున్నామని దేవుడు అడుగుతాడు. కాబట్టి మన యొక్క జీవితము క్రీస్తు ముందు తెరిచిన పుస్తకం. ఆయనకి తెలియనిది ఏది మన లోపల లేదు. అక్కడ మాట ఉంది, ఈ వాక్డ్ అప్ టు జీసస్ పర్హాప్స్ థింకింగ్ ఇన్ సిన్సియారిటీ. చాలా యథార్థంగా బైబిల్ చెప్తా ఉన్నది. అతను కింద కొంగి మోకాళ్ళ మీద కూర్చొని సద్బోధకుడా నిత్య జీవం పొందుకోవాలి, ఏం చేయాలని ఎంత వినయంగా అడిగాడంటే, ఈరోజు ఎంటైమ్ మెసేజ్లో కూడా వినయం లేదు. కానీ ఎక్కడుంది అక్కడ? ఎంత బాగున్నది. చక్కగా ఒక సేవకుని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసు, ఎలా అడగాలో తెలుసు, ఎలా ఒక ప్రశ్న ప్రారంభించాలో తెలుసు, మొత్తం అడిగాడు. దేవుడు అతనికి మార్గం చెప్పేసరికి అతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? లేడు. అప్పుడు బైబిల్ ఒక మాట చెబుతుంది, నువ్వు ఏమి చేర్చుకుంటావో దాన్ని ఫలములు నువ్వు కలిగి ఉంటావు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు, సేవకుడిని చేర్చుకున్నవాడు సేవకుని ఫలాన్ని పొందుకుంటాడు, నీతిమంతుడని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలాన్ని పొందుకుంటాడు. ఇంకో భాష మనకి అర్థమయ్యే భాష చెప్పాలంటే, నువ్వు ఏం విత్తావో అదే కోస్తావు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేర్చుకున్నాడో దాన్నే కొయ్యాలి, అది తప్ప ఇంకేమీ అవకాశం లేదు. లేఖనం ఏం చెప్పినా అది ఎప్పుడు కూడా నిర్ధకం కానేరదు. ఇక్కడ మీరు గమనిస్తే యవనస్తుడు ఎలాగెళ్ళాడంటే, హీ వెంట్ అవే సారోఫుల్ బికాజ్ హీ హ్యాడ్ గ్రేట్ రిచెస్. చాలా డబ్బు ఉన్నది, ఈ డబ్బు అంతా వదిలిపెట్టేసి పోవాలా అన్న ఒక బాధతో తనకున్న విడిచిపెట్టలేక బాధపడుతూ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టిపోతున్నాడు. అంతకన్నా బాధాకరమైన ఉన్నదా? ఒక మాట చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి 1-2 వచనాలు చూద్దాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి? ఇప్పటికీ మనకందరికీ ఉన్న భయం ఏంటంటే రేపేమవుద్దాం. అవునా? మార్చి నెల వస్తుంది, ఏమవుతుంది? ఏప్రిల్ వస్తుంది, ఏమవుతుంది? మళ్ళీ జూన్ వస్తుంది, పిల్లలు ఫీజులు కట్టాలి, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులు, 10th నుంచి ఇంటర్కి వెళ్తారు, ఇది అది. ఏంటి పరిస్థితి? ఎలాగున్నాం మనమంతా? మనం ఎంత అంటే ప్రతి దానికి మనం భయపడతా ఉన్నాం. అయితే ఒక మాట అంట, భూమి మీద దేవుడు నిన్ను పంపించిన తర్వాత నీకు అన్ని ఏర్పాట్లు చేశాడా లేదా? నమ్ముతున్నాం ఆ మాట? మరి నమ్మితే భయం ఎందుకు? ఈరోజు మీరు గమనిస్తే మన వయసు కన్నా మనం ఎక్కువ వయసులా కనబడుతున్నాం ఈరోజు, అంతేనా? దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక వ్యాపారం వచ్చింది. ఏంటండి వ్యాపారం? నేను పడలేదు. ఏం వ్యాపారమ్మా? మరేమో చెప్పమ్మా ఒకసారి. బ్యూటీ పార్లర్. ఇప్పుడు వాళ్ళు దేని మీద బతుకుతున్నారు? వీళ్ళకి ఇళ్ళు వయసు పెరిగి వచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వస్తారు అని మన మీద నమ్మకంతో వ్యాపారం పెట్టారు. అవునా? ఇక ఇంకొక వ్యాపారం ఉంది, ఘోరమైన వ్యాపారం, చెప్పడానికి నాకు కష్టంగా ఉన్నది, జుట్టుకు రంగేసే వ్యాపారం. ఇప్పుడు ఇండియాలో 1000 కోట్లు దాని మీద సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వేసిన రంగు 3 రోజులకి పోతుంది, మళ్ళీ ఏం చేయాలి? అమ్మమ్మ మళ్ళీ తెల్లటికి వచ్చింది, కానీ 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 అంతేనా? కోప్పడకండి, మాట చెప్తున్నాను, నిజమే అని చెప్తాను నేను. భర్తను కూర్చోబెట్టి భార్య తలకి రంగేస్తుంది కాదా? అబద్ధం ఏమని చెప్తున్నాను నేనేమన్నా? ఎస్సా నోనా? నేను అంటున్నాను, దేనికి రంగేస్తున్నట్టు అసలు? నాకు ఒక రహస్యం చెప్పండి, దేనికి మేకప్, దేనికి రంగు? మన జుట్టు తెల్లగా ఏంటంటే మనం ముసలోళ్ళం అయ్యామని అర్థమా కాదా? ఇది ఎవరిని కప్పిపుచ్చడానికి? ఇప్పుడు
అదే సంగతి. కదమ్మా ఇంకా కూడా మీరు ఎన్నైనా చెప్పండి మాస్టర్ గారు, ఆ జుట్టు తెల్లగా ప్రాణం చచ్చిపోద్దండి అసలు. ప్రాణం పోయినప్పుడు బైబిల్ ఒక మంచి మాట నేను చెప్తాను, లేఖనానికి విరుద్ధంగా పోవద్దు. నెరిసిన వెంట్రుకలు అందరి దగ్గర నుంచి రాదే. నెరిసిన వెంట్రుకలు దేవుడి చేత నీకు ఇవ్వబడిన సొగసైన కిరీటము. ఎవరి ద్వారా? మనం ఏం చేసాం ఇప్పుడు? ప్రభు నువ్వు వద్దు ప్రభు, నువ్వు ఇచ్చింది మాకు వద్దు ప్రభు, ఏసీ రంగు వేసానండి అంటే నువ్వేం పోగొట్టుకుంటున్నావు అంటే దేవుడు ఇచ్చింది వద్దు అంటున్నావు, దేవుడు ఇచ్చింది కాదంటున్నావు. చూడండి, వచ్చే వారం కొన్ని తెల్లగా కనిపిస్తాయి జుట్లన్నీ. మిమ్మల్ని బలహీనపరచాలని కాదని నేనేమంటానంటే, నువ్వు ఎవ్వరిని మోసం చేయాల్సిన పని లేదు. దేవుడు నీకు యథార్థత ఇచ్చాడు. యథార్థంగా నువ్వు ఉండు చాలు. మనల్ని మోసం చేసుకోవద్దు, మళ్ళీ ఇంకోటి మోసం చేసేలాగా ఉండొద్దు. చూడండి, మనకి ఎప్పుడు సంతోషం రాదు. ఎవడన్నా మన వయసు ఒక 5 ఏళ్ళు తక్కువ చెప్పండి, నిజంగా అట్లా కనిపిస్తున్నారు. నేను మగవాళ్ళు కూడా ముగ్గులు వేస్తున్నారు వీళ్ళు కాళ్ళతో. ఇదేంటిది? వయసు తక్కువ చెబితే ఏంటి, ఎక్కువ చెప్పి? బైబిల్లో మీరు యేసుక్రీస్తుని చూసారా? ఆయనకి 30 సంవత్సరాలు లేవు, ఆయన చూసి నిండానికి 50 ఏళ్ళు లేవన్నారు. అంటే ఇంకా వయసు ఎక్కువ వాళ్ళకి కనబడుతున్నాడు ఆయన. అంటే ఆయన ఎందుకున్నాడంటే భారం మోస్తున్నాడు ఆయన. మనందరూ భారం మోస్తున్నాడు కాబట్టి ఆయనకి వయసు ఎక్కువ కనబడుతున్నది. మరి మనం ఏం చేస్తున్నాం? వినపడలేదు. కొద్దిమంది ఉన్నారు, ప్రత్యేకంగా యవ్వనస్తులు చెప్తున్నా, ఇక్కడ ఉన్నారు ఎవరు, నాకు ఎడం పక్కన కుడి పక్కన ఉన్నారు. వీళ్ళందరికీ ఒక అలవాటు ఉన్నది, పొద్దున్నే చెక్ చేసుకుంటారు. ఏంటి? లేదు బుగ్గలు ఉన్నాయా లేవా అయిపోతా. అమ్మో లేవు, ఇంకో గంట పడుకుంటే బుగ్గలు వస్తాయి, మళ్ళీ గంట పడుకోవాలి. మీకు తెలియదు యవ్వనస్తులు ఎందుకు పొద్దున్న లేవరో. ఇదే కారణం. అది నేను అదే అంటున్నా, విశ్వాసం పెరిగిందా లేదా ఇంకో గంట ఎక్కువసేపు ప్రార్థనలో ఉంటే అబ్బా ఎంత గొప్ప ధన్యత అది. ఈరోజు ఇంకో గంట ఎక్కువ ఉపవాసం ఉంటే, దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసి ఎంత బాగుంటును. అవి చేయాల్సిన బదులుగా లోకంలో మన అందరికీ ఆకర్షణగా కనబడాలని ప్రయత్నిస్తున్నాం. అయితే దేవుడికి ఆకర్షణగా నువ్వు కనబడాలి. ఇంకో మాట చెప్తాను, ఇదంతా నువ్వు దేవుడి కొరకు భారం కలిగి ఉన్నా, కుటుంబం కొరకు భారం కలిగి ఉన్నా, త్వరగా నీకు వయసు పెరుగుతుంది. అయితే ఈరోజు మనకున్నది ఏంటో తెలుసు సమస్య, త్వరగా మనం వృద్ధులైపోవడానికి కారణం ఏంటంటే అతిగా ఆలోచించడం. ఏంటది? ఆలోచించడం వేరు, ఎక్కువగా ఆలోచించడం వేరు, అతిగా ఆలోచించడం వేరండి. ఈ 3 కేటగిరీ ప్రజలు ఉంటారు. ఇంకో ప్రజలు అసలు ఏమో ఆలోచించరు. వాళ్ళు వాళ్ళ గురించి అందరూ ఆలోచించాలి, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళకి మాత్రం బాగానే ఉంటారు. ఈ 4 కేటగిరీ ప్రజలు భూమి మీద ఉంటారు. మొట్టమొదటేమో అసలు ఆలోచించడు, రెండోవాడేమో ఆలోచిస్తాడు, మూడోవాడు కొద్దిగా ఎక్కువగా, నాలుగోవాడు ఈ 3 మీకు తెలుసు. ఇది ఒక్కటి చెప్తాను నేను. ఇదేంటంటే అతిగా ఆలోచించడం. కోప్పడకండి, మా ఇంట్లోనే ఉన్నాడు మైకేల్ అని ఉన్నాడు. మైకేల్ నీ వయసు ఎంత అని ఇంగ్లీష్లో ఏమడుగుతారు, ఎలాగడుగుతారు? హౌ ఓల్డ్ ఆర్ యూ? మైకేల్ అక్కడ ఓల్డ్ అని పదం దొరికింది. అమ్మో నేను ఓల్డ్ అయిపోతున్నానా అప్పుడే అన్నాడు. ఇదేంటిది? అక్కడ ఓల్డ్ అని పదం తగిలిన ఆయనకి ఎలా కనెక్ట్ అయ్యాడంటే నేను ఓల్డ్ అయిపోతాను అయితే నేను. అలాగే ఈరోజు చూడండి, అమెరికాలో ఏం జరిగినా, చైనాలో ఏం జరిగినా, ఎమ్మటి కొద్దిమంది పరిగెత్తుకుంటే షాపులోకి లైన్లోకి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని బియ్యం కొనుక్కొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే అమ్మో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని. ఇదేంటిది? నీ దగ్గరికి వచ్చేది నీ దగ్గరికి వస్తేప్పుడు ఆలోచించు, నీ దగ్గర రావటానికన్నా ముందు ఆలోచించు. మంచిదే, ఎక్కడ ఏం జరిగినా ఇక్కడే జరుగుతుంది అనుకోండి. ఒక మాట, ఎక్కడో ఏదో ఒరిస్సాలోనా బయట ఎక్కడో క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి అని చెప్పి నెల్లూరు దగ్గరికి పక్కన అక్కడ ఊర్లో ఉంటామో చర్చిలకి దాడులు చేస్తాడు, నేను చర్చి పోని మేనేజర్ వాళ్ళు. ఇదేంటిది? నువ్వు క్రైస్తవంలోకి వస్తేనే అన్నిటికీ రెడీ అయ్యాకే రా, లేకపోతే రావద్దు. అన్నిటికీ సిద్ధపడ్డాకే క్రైస్తవ్యం. నేను భయపెట్టా అని చెప్పట్లా, నీకు వాస్తవం చెప్తున్నా. ఎవడో భ్రమపరిస్తే తప్పు. అన్నిటికీ రెడీ అయ్యాక దేవుడి దగ్గరికి రా. కాబట్టి ఇక్కడికి వచ్చాక నువ్వు అధికంగా ఆలోచించక్కర్లా. యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, మీరు చింతించకండి, నేను మీ గురించి చింతిస్తాను, మీరు చింతించకండి. మీ చింతలు నా దగ్గర పడేయండి, మీ భారాలు నా దగ్గర పడేయండి అంటున్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే భారం ఆయన దగ్గర పడేయటంలా. ఇంకో మాట చూడండి, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఈరోజు మనం అన్ని జనులను కావండి, అన్ని జనుల్లోంచి బయటికి పిలువబడిన వారు.
మనం అక్కడే ఉండిపోయినట్టుగా మనం ఇంకా ఆలోచన చేస్తామంటే ఇంకా నువ్వు క్రీస్తులోకి రాలేదని. క్రీస్తులోకి వచ్చిన వ్యక్తివై ఉన్నావు కాబట్టి వాటన్నిటి నుంచి నువ్వు బయటికి రావాల్సి ఉన్నావు. క్రీస్తుని నమ్మిన వారికి దేవుడు సమస్తము సమకూర్చుగా. బైబిల్ స్పష్టంగా అంటుంది, గడ్డి పువ్వులకి దాని గురించి శ్రద్ధ తీసుకున్న దేవుడు నీ గురించి శ్రద్ధ తీసుకోవాలి. పువ్వులను అంత అర్థంగా రెడీ చేసిన దేవుడు నీకు ఏ వస్త్రం కావాలో రెడీ చేయడా. పిచ్చుకల గురించే శ్రద్ధ వహించిన దేవుడు ఆహార విషయంలో నీ గురించి శ్రద్ధ వహించడా. అంతకుముందు వారు మనం విన్నాం, ఏలియాకి కాకులతో భోజనం పంపించిన దేవుడు, ఏలియాని బట్టి కాకులను కూడా పోషించిన దేవుడు ఈరోజు వాక్యాన్ని బట్టి నువ్వు వాక్యం చుట్టూ చేరిన దాన్ని బట్టి నువ్వు కూడా పోషించలేడా? నిశ్చయంగా పోషించగల సమర్థు. కాబట్టి దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు, నాకు ఉందా లేదా అని దానికి ఎక్కువగా ఆలోచించద్దు. ఇంకో మాట ఉంది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయనకి తెలుసు కదా. ఇప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ పని నువ్వు చేయి, నీ కష్టం నువ్వు పడు, మిగతా దేవుడికి అప్పచెప్పు. నువ్వు అధికంగా ఉన్నదానికన్నా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకో మాట అక్కడే ఉంది, 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఈ భూమి మీద మీకు ఏవైతే అవసరమైనవి ఉన్నాయో అవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే మీరు మొదటిగా దేవుని రాజ్యాన్ని ఎదిగితే. మనము దేవుని రాజ్యాన్ని ఎతక్క ఇవన్నీ ఎతుకుతున్నాం కాబట్టి మనకి ఎన్ని రాటల్లా, దేవుని రాజ్యం రాటల్లా. కాబట్టి ఇప్పుడు మన దృష్టి ఎక్కడ మార్చాలంటే ఈ లోక సంబంధమైన వాటి వైపు నుంచి మనము దేవుని సంబంధమైన వైపు, దేవుని యొక్క రాజ్యం వైపు, ఆయన యొక్క చిత్తం వైపు, మన పరలోక రాజ్యంలోకి అడుగుపెట్టే దాని వైపు మనల్ని మనం తిప్పుకున్నట్లయితే ఇక్కడ నీకు కావాల్సిన ప్రతి అవసరము దేవుడు తీర్చగలడు. బైబిల్లో దేవుడికి ఒక మాట ఉన్నది, యెహోవా ఈరే అని. ఏంటంటే యెహోవా ఈరే అంటే ఈజ్ ఎ ప్రొవైడర్, సమకూర్చువాడు. అబ్రహాము తన కుమారుని తీసుకొని కొండ మీదకి వెళ్ళి బలి అర్పించడానికి వెళ్తా ఉంటే దారిలో ఇస్సాకు ఒక మాట అడిగాడు, నాన్న నువ్వు ఆ సంగతి మర్చిపోయావు, కత్తిలు ఉన్నాయి, మంట మన దగ్గర ఉన్నది, మనం మోసుకొని పోతున్నాం, కానీ బలి అర్పించడానికి గొర్రెది అని అడిగాడు. అప్పుడు ఇస్సాకుతో వాళ్ళ నాన్న అంటున్నాడు, దేవుడే చూసుకోనిలే పదా అన్నాడు. వాస్తవానికి ఇస్సాకునే బలి ఇవ్వాలి, ఇస్సాకే కట్లు మోసుకొని పోతున్నాడు, ఇస్సాకే డౌట్ వచ్చింది. ఇప్పుడు అబ్రహాంగా నమ్మకం ఉన్నది, దేవుడు చూసుకుంటే పద. నేనంటాను ఈరోజు ఆ నమ్మకం ఎంతమందికి ఉన్నది? మనం ఒక పని చేయడానికి నమ్మకంగా దేవుడు చెప్పాడని వెళ్తున్నప్పుడు దేవుడే చూసుకుంటాడులే అన్న నమ్మకము ఎంతమందికి అయితే ఉందో వాళ్ళందరూ విశ్వాసంగా ఉన్నవాళ్ళు ఈరోజు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం చాలా గొప్పది. బలహీనంగా ఉండటానికి విశ్వాసము వీల్లేదు. నీ విశ్వాసం దినదినం బలపడాలి. అది ప్రార్థన ద్వారా బలపడుతుంది, వాక్యాన్ని చదవటం ద్వారా బలపడుతుంది. విశ్వాసము దినదినం పెంపొందించుకోవాలి. కారణం ఏంటంటే విశ్వాసము ద్వారానే నువ్వు దేవుడిని సమీపించగలవు. ఏమని సరే మన అంశం దగ్గరికి వద్దాం. అక్కడ ఒక మాట అన్నాడు చూడు, హౌ హార్డ్ ఇట్ వుడ్ బి ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని ఒక రాజ్యంలోకి వెళ్తాం ఒక ధనవంతుడికి ఎంత కష్టమైనదంటే లైక్ ఎ క్యామెల్ టు గో త్రూ ద ఐ ఆఫ్ ఎ నీడల్. సూది బెజ్జము గుండా ఒక ఒంటె వెళ్ళటము ఈజీ అవుతుంది, కానీ దేవుని రాజ్యంలో ఒక ధనవంతుడు వెళ్ళటం కష్టమని. అయితే మానవులకి ఇది అసాధ్యం, కానీ దేవుడికి సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు భూమి మీద మనం అన్నీ సంపాదించుకుంటున్నాం, అన్నీ మనం కలిగి ఉంటున్నాం, అన్నీ ఉండి అన్నింటినీ సంపాదించుకొని వాటి మధ్యలో మనం ఉంటాం, మనం అనుకుంటున్నాం ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు కదా. అయితే దేవుడు నీకు ఇక్కడ వాటిని ఎక్కువగా ఇచ్చాడా, పరలోక రాజ్యం సంబంధించి ఎక్కువ ఇచ్చాడా అంటే పరలోక రాజ్యానికి ఎక్కువ ఇచ్చాడు. కానీ మన దృష్టి ఎలా ఉందంటే ఇక్కడ వాటి మీద ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఒక మాట ఉంది బైబిల్లో, మత్తయి సువార్త 6:28 ఒక మాట ఉన్నది, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపు చేయగలవానికి మిక్కిలి భయపడదు. ఇప్పుడు మనం ఎవరికి భయపడుతున్నామంటే మనుషులకే భయపడుతున్నాం. కోపడు మాకు ఒక మాట చెప్తాను, మీరు నాకు సమాధానం చెప్పాలనుకోండి, అయినా కూడా నేను అడుగుతూ ఉంటాను. ఇలాంటి ఈరోజు ఇంట్లోనే భార్య భర్తకి భయపడుతున్నాడు, భర్త భార్యకి భయపడుతున్నాడు, అంతేనా? పిల్లలు తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు పిల్లలకి, ఒకరికొకరు భయపడుతూ ఇంట్లోనే ఉంటున్నాం. అంటే ఎలాగుండదంటే మనుషులే భయపడుతున్నాం, సంఘాలు భయపడుతున్నాయి, పాస్టర్లకు కూడా పాస్టర్లు భయపడేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎలాగుందంటే భూమి మీద వ్యక్తి భయపడే స్థితిలో ఉన్నాం. అది ఇక్కడ లేఖనం అంటుంది, ఆత్మను చంపనేరకే దేహంనే చంపు వారికి భయపడి. అంటే ఒక మనిషి ఏం చేయగలడు అంటే నీ దేహాన్ని చంపగలడు, నీ శరీరాన్ని చంపగలడు, ఆత్మను చంపలేడు.
అయితే మరి మనిషికే నువ్వు అంత భయపడితే మరి దేవుడు ఏంటి, నీ ఆత్మను కూడా నశింపజేయగలివాడు కదా, మరి ఆయనకి ఎక్కువ భయపడాలి కదా. రెండు నశింప చేయగలిగింది ఆయనే, రెండింటిని ఇచ్చింది ఆయనే, నశింప చేయగలిగింది ఆయనే. కాబట్టి భూమి మీద అందరికన్నా ఎక్కువ మనం భయం కలిగి ఉండాలంటే దేవుడికి భయం కలిగి ఉండాలి. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, డబ్బు వదిలేయమంటే డబ్బు లేకపోతే నా జీవితం ఏంటి, దానికి భయం. ఆ భయాలు మనకి ఈరోజు పోవాలి. దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వాళ్ళని జీవిస్తారు నమ్మకం మనకు కలిగినప్పుడు, అప్పుడు మనం భయాలను దాటినప్పుడు. ఇక్కడ ఒక మాట ఉంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే, సి వాట్ ఎ కర్స్ మనీ ఈజ్ అండ్ రిచెస్. డబ్బుకి ధనము బాగా కలిగి ఉండటానికి, డబ్బు ఎక్కువగా ఉండటానికి ఒక శాపం దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఏంటి ఆ శాపం అంటే, దేవునికి దూరంగా ఉండే శాపం. ఇప్పుడు ఆ పిల్లోడు, మీరు బైబిల్ చదవండి, తర్వాత అతను బాగా సంపాదించి గొప్ప ధనవంతుడే చనిపోయాడని బైబిల్లో ఉన్నది. మరి గొప్ప ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పొచ్చు. అదేంటది? మన డబ్బు బాగా సంపాదిస్తే ఎక్కడికి పోవచ్చు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అందరూ తెలిసిన రీసెంట్గా జరిగింది మీకు చెప్తున్నాను. బహుశా 4-5 ఏళ్ళు అయి ఉంటుందేమో గట్టిగా. తమిళనాడులో జయలలిత అని ఒక ఆమె జ్ఞాపకం ఉందని మీకు, సీఎంగా ఉండగానే చనిపోయింది ఆమె. అవునా? ఆమె హాస్పిటల్లో పెట్టి ఆమెని కాపాడటానికి చాలా రోజులు ప్రయత్నాలు చేశారు. సుమారుగా ఆమెకి 52 కోట్లు ఖర్చు పెట్టారు బతికించడానికి. ఏమైంది? ఆమెకి ఎంత డబ్బు ఉన్నది? వాళ్ళ స్నేహితురాల దగ్గర ఎంత బంగారం దొరికింది? అంత బంగారం ఉండి, అంత డబ్బు ఉండి, అంత పొజిషన్లో ఉండి, అంత పెద్ద హాస్పిటల్లో ఉండి, అంత పెద్ద డాక్టర్ల మధ్యలో ఉండి ఏమైంది లాస్ట్? మీకు ఇంకో సంఘటన తెలీదు, జ్ఞాపకం చేస్తున్నారు, కొద్దిమంది తెలిసే ఉంటుంది ఆయన పేరు అనుకుంటున్నా. మైకేల్ జాక్సన్ ఒక పేరున్నారు ఎవరన్నా? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పాప్ సింగరు, డాన్సరు. ఆయన ఇండియా వచ్చినప్పుడు ఒక పాటకి 250 కోట్లు తీసుకున్నాడు. ఆయన ఏమయ్యాడు? చనిపోవడానికన్నా ముందు ఏం చేశారు ఎంతమంది తెలుసు? నేను చనిపోకూడదు అని ఉండటానికి సుమారుగా 150 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ అందరికన్నా ముందు చనిపోయాడు. ఎందుకని ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఏ ఒక్కరికి ఇక్కడ భూమి మీద ఉండటం శాశ్వతంగా. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నాకు సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు. ఆ వ్యక్తి, అతని భోజనము, పూట భోజనము కాస్ట్ 20 లక్షలు. 20 లక్షలు. ఇప్పుడు అతని టార్గెట్ ఏంటంటే 2047 సంవత్సరం వచ్చేసరికల్లా మరణాన్ని మనం జయిస్తాము, ఇక మనం చనిపోము, దానికోసం నేను ప్రయత్నం చేస్తానంట. సుమారుగా అతను 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి భోజనం మానేశాడు. ఇంజెక్షన్స్, కొన్ని పౌడర్స్, కొన్ని లిక్విడ్స్ తాగుతూ అలాగుంటున్నాడు. అతను 50 ఏళ్ల వయసు, చూడటానికి 35-40 లాగా ఉంటాడు. 15 సంవత్సరాలు తక్కువలాగా అనిపిస్తాడు. ఇప్పుడు అతను అంటున్నాడు, కొద్ది కాలానికి మనం మరణం జయించేస్తామని. నేను అంటున్నాను, ఇది నీ ఇష్టమో నా ఇష్టం? వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా? దేవుడు చేసిన దానికి వ్యతిరేకమని చేయాలనుకుంటున్నారు. మరణం ఇచ్చింది మనం చేసిన తప్పుకి, పాపానికి. దాన్ని తీసేసేది దేవుడే. దానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఉన్న డబ్బు చేత ఇది దేవుడు చెయ్యలేదు అన్నా కూడా దాన్ని మనం చేద్దామని వీళ్ళు బయలుదేరారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే, డబ్బు దేవుడి నుంచి మనం దూరం చేస్తుంది. కాబట్టి దేవుడి నుంచి దూరం చేయడానికి మన దగ్గర ఉన్న డబ్బు మనకి ఎప్పుడైతే మేలు చేయదు, అది మనకి కీడే చేసేది. అదే డబ్బే అసలు వద్దంటలా. డబ్బు నీ జీవితంలో ఒక భాగము, కానీ డబ్బే నీ జీవితం కాదు. ఈ రెండింటికి మనకు తేడా తెలియాలి. ఆ తేడాలోనే మన జీవితం మొత్తం ఉన్నది. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, ఒక ధనవంతుడు నిత్యరాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో చెప్పుచున్నాను. ఆ ధనవంతుడి కన్నా కూడా ఏం వెళ్ళొచ్చు? స్తుతి పద్యంలో నుంచి ఇక్కడ మాట కొద్దిగా జాగ్రత్తగా దీన్ని మనం చూద్దాం. వర్తమానంలో చిన్న మాట మేము చెప్తున్నాను. ద క్యామిల్ గోయింగ్ త్రూ ద ఐ ఆఫ్ ది నీడల్. వాస్తవంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, సూది బెజ్జంలోంచి ఒంటె దూరుట. అంతేనా? కష్టమైందా? కొంచెం మళ్ళీ వస్తాను ఇక్కడికి. నేను ఒక మాట మీకు ఇక్కడ చెప్పనివ్వండి, త్వరగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. అక్కడ మీకు ఒక గేట్ కనిపిస్తున్నదా? అది మెయిన్ గేట్.
ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూసారా, ఇది మెయిన్ గేట్. ఇది దమస్క్ గేట్. ఇది బైబిల్లో కూడా దమస్క్ అని మనం. ఈ దమస్క్ గేట్ ఇది. ఈ దమస్క్ గేటు సాయంకాలం సమయం అయిన తర్వాత ఈ గేట్ మూసేస్తారు, మెయిన్ డోర్. ఈ చిన్న గేట్ ఓపెన్ చేస్తారు. ఆ చిన్న గేట్ని ఏమంటామంటే సూది బెజ్జం అంటారు. మనం అనుకున్న సూది కాదు, చీరలో చీరకు పాల్స్ చొక్కాలు కుట్టేది కాదు, ఆ సూది కాదు. దానికి కూడా రంధ్రంలోంచి ఒంటిపోవటం కాదు. ఐ ఆఫ్ ది నీడిల్ అంటే దాన్ని అంటారు, ఐ ఆఫ్ ది నీడిల్. ఇప్పుడు దాని లోపలికి ఈ ఒంటి పోగలదా? పోలేదు. అదే ద్వారం తెరిచినప్పుడైతే పోగలదు. ఆ ద్వారం మూసేసాక వస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఈ ఒంటి లోపలికి పోదు. ఒంటి మీద ఉన్నాయి సరుకులు మొత్తం దించాలా. ఇదిగో ఒంటి మీద సరుకులన్నీ దించి దీన్ని, ఇది మోకాళ్ళ మీద వెళ్ళినా కూడా పోదు లోపలికి. నెట్టి 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 లోపల పంపిస్తారు. అది అన్నమాట యేసుక్రీస్తు చెప్పారు. ఇది వెళ్ళటం ఈజీ, కష్టం వాస్తవంగా ఒంటిని పంపించాలంటే. ఇదేని పంపించచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యం బోడన్నారు. అంటే ఒంటి వెళ్తుందా లేదా ఇప్పుడు? కానీ ఆ సరుకులన్నీ ఉంచి కూడా ఒంటిని నెడితే లోపలికి పోద్దేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యం బోడన్నారు. ఇప్పుడు మనం దగ్గరికి వద్దాం, కొద్ది విషయాలు మనం మాట్లాడుకొని ఇక్కడికి వద్దాం. ఇది దమస్క్ మార్గం. ఇప్పుడు మనం చెప్పింది అది దమస్క్ మార్గం. అది రాత్రిపూట మూసేసి ఉంటుంది, పగలు తెరిచుంటారు. పెద్ద డోరేమో ఉదయం అని తెరిచి ఉంటుంది, సాయంకాలం అయ్యాక ఆ చిన్నగా వైట్ కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రాంతం, ఇది ఒక్కడే తెరుస్తారు. దాన్ని ఐ ఆఫ్ ది నీడిల్ అంటే, సూది బెజ్జం లాంటి ద్వారం అంటారు. దాని లోపలికి పోవటం కష్టం. దానికి ఒక మాట ఉంది, ది క్యామెల్ గోయింగ్ త్రూ ద ఐ ఆఫ్ ది నీడిల్ ఇక్కడ హ్యాస్ టు అన్లోడ్ ఆల్ హిస్ బర్డన్స్. దాని మీద ఉన్న వస్తువులు మొత్తం దించేస్తే అది లోపల పడుతుంది, లేకపోతే పట్టదు. అవునా? రెండోది, గెట్ ఆన్ హిస్ నీస్. మోకాళ్ళ మీదకి ఆ ఒంటి దిగాలి, అప్పుడు లోపలికి వెళ్తుంది. ఇంకోటి, క్రాల్ అండర్. అక్కడి నుంచి లోపలికి అది పాక్కుంటూ పోవాలి. యూ కెన్ గెట్ దేర్, అప్పుడు లోపలికి వెళ్తాం. నిజమేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ ఒంటి మీద ఉన్న బరువు అంతా త్వరగా సహాయం చేయండి, దిగాల, తొలగించుకోవాలి. కరెక్ట్గా మనం మాట్లాడితే మరి మన దగ్గర ఏమేమి ఉన్నాయి పరలోక రాజ్యం పోవాలంటే దిగాల్సింది? మొట్టమొదటిది ఏంటి? యాటిట్యూడ్. మన ఎవరైనా కొంచెం తక్కువగా చూస్తే మన దగ్గర నుంచి వేరే వాడు ఒక అపరిచితురాలు బయటకు వస్తుంది. అవునా? మనం తక్కువగా చూసే చాలు, పెళ్ళికి వెళ్ళా కుర్చీ అయిపోయినా పిలవకపోయినా చాలు మొత్తం వచ్చేస్తుంది బయటకు. మన పక్కనోడికి జాంగిరీ వేసి మనకు కానీ వేయలేదా, ఇక్కడ యాంగిరీ వస్తుంది బయటకు. ఏంటి ఇవన్నీ అంటే యాటిట్యూడ్. కొంచెం మనం మనతో పాటు చదువుకునే వాళ్ళందరికన్నా కొంచెం బాగా సెట్ అయ్యామంటే ఒక్కొక్కరు ఎలా చూస్తాం మనం? చెప్పరే, ఎవరు చూడలేదా మీరు? నాతో చెప్పించాలని కాకపోతే ఎట్లా చూస్తాం? ఒకప్పుడు చిన్నప్పుడు మళ్ళీ విమర్శ చేసినోడు వాడు సరిగ్గా సెట్ అవ్వక, వాడి టైం బాగోక, మనం బాగా సెట్ అయ్యి వాడు మన కళ్ళ ముందు పడ్డాక వాడిని ఎలా చూస్తాం? ఒక యాటిట్యూడ్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే నేను సరే ఎవరు అనుకోని గుర్తుపట్టలేదు నేను, నువ్వు ఇలాగ అంటావు వాడికి తెలుసు, అయితే నేను అంటున్నాను నువ్వు ఇలాగ అంటావు దేవుడికి కూడా తెలుసు, కాబట్టి జాగ్రత్త. కాబట్టి మన దగ్గర నా ఒంటెల మూటలోంచి యాటిట్యూడ్ అనే మూట ఫస్ట్ కింద పడింది. పడద్దామా? మేము పడేసినట్టుగా లేరు ఎవరు. పడద్దామా? పడేసారా? పడద్దామంటే కష్టం, పడేస్తే మేలు. ఆ తర్వాత ఇంకోటి ఉంది, దీనిలో గో ఉంటుంది, అది మాత్రం పోదు. ఏంటది? ఏంటి గో అంటే? ఏదన్నా పని చేయమంటే ఇళ్లలో పిల్లలు అంటారు, నేనా? యు మీన్ టు మీ? నేను అసలు నీకు ఎలా కనిపిస్తాను? నీకు కనిపించలేను. రాబోయే కాలంలో కాబోయే నువ్వు ఎవడు పోయినాక ముందైతే ఈ పని చేసేది. మన దగ్గర ఏముంది ఇప్పుడు? దీన్ని ఏం చేయాలంటే మొట్టమొదటి దీన్ని చంపేయాలి. దీన్ని అది చంపలేదు, అది మనం చంపేస్తుంది. ఈరోజు చాలా మంది జీవితంలో ఎదగలేకపోవడానికి కారణాలు ఇవే. మనందరికీ ఏంటంటే అది ఏంటో తెలియదండి. మరి చిన్నప్పటి నుంచి ఇళ్లలో దాన్ని మనతో పాటు పెరిగినదో, దాన్ని పెంచారో, మన లోపల అది ఉన్నదో, అది వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఒకటి వచ్చింది ఏంటంటే, మన పిల్లల్ని రెండు రకాలుగా చేస్తాం మనం. ఒకటి, ప్రపంచం అందరికన్నా నువ్వే తెలియడని పెంచుతాం. రెండు, నీకు అసలు తెలివే లేదని పెంచుతాం. రెండింటిలో ఏదో ఒక్కలాగే పెంచుతాం.
అంతేనా? అది రెండు ప్రమాదమే అంట. చదివేటప్పుడు ఎవరితో పోలుస్తాం? చుట్టాలతో, పక్కింటి వాళ్ళతో. ఇదిగో 10th వాళ్ళకి అన్ని వచ్చినాయి, నీకు ఎన్ని రావాలా? చెప్పండి, ఎన్ని రావాలి ఇప్పుడు నీకు? 9 కన్నా తగ్గాలి, 9.99 కన్నా తగ్గాలి, అప్పుడు ఉంటుంది నీకు. ఇప్పుడు వాడికి చదవాలా, పాస్ అవ్వాలా, 99 రావాలా? ఒత్తిడి ఎక్కడుంది ఇప్పుడు? ఈ భయంతో వాడికి 35, 36 వస్తున్నాయి. కాబట్టి నేనేమంటానంటే, మీరు వారి మీద ఒత్తిడి పెంచొద్దు. అయితే వారు బాగా చదివే వాతావరణం తీసుకోండి. వాళ్ళ మధ్యలో వాతావరణం ఇవ్వండి. వాళ్ళు ఏం బలహీనతో, ఏం బలమో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు రెడీ చేస్తే వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్తారు. రెండోది, ఎప్పుడు కూడా ఏ ఇద్దరు తెలివితేటలు ఒక్కలాగా ఉండవు. అంతేనా? కోప్పడక్కడ ఒక మాట చెప్తా, నిజంగా చెప్పండి. కొన్నిసార్లు మన పిల్లల్ని ఏమంటామంటే, ఇదిగో ఫలానా వాళ్ళ అమ్మాయి ఈ మార్కులు వచ్చింది, బీటెక్ ఇలాగ ఉద్యోగం వచ్చింది, చూడు నీ వయసు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అని అంటారు. కోపం రాదుగా? కోపం రాదు కదా? మరి తల్లిదండ్రులు మీ వయసు అంతా ఓ 47, 50 అనుకున్నాం. ఈ పాటికి జగన్ ఆ వయసు సీఎం అయ్యాడుగా. మరి మీరు కూడా అయిపోయి ఉండాలిగా. అవలేదే? చెప్పరు ఎవరు. కాబట్టి నేనేమంటాను, దేవుడికి ఎవడిచ్చాడో అది అవుతుంది. కాబట్టి అలా నువ్వు పోలికలు పోల్చొద్దు. నీ పిల్లల్ని ఎంకరేజ్ చెయ్యి. ఇంకా నువ్వు బాగా చదవగలవు, ఇంకా చెయ్యి, ఇంకో మంచి స్థితికి వెళ్ళవు చెప్పు, కానీ ఇంకొకరితో పోల్చొద్దు. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తా, దేవుడు మనల్ని ఇంకొకరితో పోలిక ఎక్కడా పోల్చల. దేవుడు బైబిల్లో ఒక మాట ఉంది, స్పోకెన్ వర్డ్ ఈజ్ ది ఒరిజినల్ సీడ్. పలకబడిన మాటే మూల విత్తనం. నీవు నిజమైన విత్తనం, ఇంకొకరికి పోలిక కాదు. నువ్వు అందరికీ నీవు మాదిరి. ఇప్పుడు నీవు పరిపూర్ణమైన దేవుని యొక్క చిత్తమై ఉన్నావు. కాబట్టి నువ్వు ఇతరులతో పోల్చుకోవాల్సిన పని లేదు. దేవుడు నీకు ఇచ్చిన స్థానం నీకు వస్తుంది. నేను వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలని చెప్పి నువ్వు ఎన్నడూ అనుకోవద్దు. నీకెవరు రోల్ మోడల్స్ లేరు, నీవే ఇతరులకి రోల్ మోడల్స్ అవ్వాలి. ఇది నీ యొక్క జీవితం యొక్క ఉద్దేశమై ఉండాలి. రెండోది, వాక్యాన్ని వెంబడించు, మనుషులు వెంబడించద్దు. నేను వాళ్ళలాగా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని ఏమంటారు, అదేదో సినిమా వచ్చింది, గంధపు చెక్కల సినిమా. ప్రతివాడు గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నాడు. ఆడు పాప ఆ సినిమాలో దొంగ. మరి వీళ్ళెవరు? ఎవరిని అనుకరిస్తున్నారు ఇప్పుడు? నా మాట అర్థమవుతుందా? అంటే ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అనుకరించేటప్పుడు నీకు తెలియదు. అది అభిమానం కాదు, అభిమానం వెర్రి తలలు ఇటువంటిది కాదు. అంటే నువ్వు ఏం చేస్తావో తెలియకపోడు. ఇప్పుడు క్రీస్తుని ఎప్పుడు వెంబడించాం మనం అలాగా? ఎందుకు వెంబడిస్తాం అలాగా? వాక్యానుసారంగా ఉన్నప్పుడు నువ్వు వెంబడించినప్పుడు, దేవుని చిత్తాన్ని వెంబడించినప్పుడు నీ లోపల మార్పులు వస్తాయి, బయట కాదు. హృదయంలో మార్పులు వస్తాయి, ఆలోచనలో మార్పులు వస్తాయి, జీవితంలో మార్పులు వస్తాయి, నడకలో మార్పులు వస్తాయి, నడతలో మార్పులు వస్తాయి, విశ్వాసాల మార్పులు వస్తాయి, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో మార్పు వస్తాయి, నువ్వు చేసుకునే తీర్మానాల్లో మార్పులు వస్తాయి. వాటిల్లో మార్పులు రావాలి, కానీ ఈ లోక సంబంధించిన మార్పులు నీ దగ్గర రావటానికి వీలు. ఇప్పుడు ఏంటి, యాటిట్యూడ్లు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కడు సినిమా స్టార్ వేసి చొక్కా వేస్తాడు, ఆళ్ళలాగా క్రాఫ్ దూవుతాడు, ఆళ్ళలాగా స్పెడ్స్ పెడతాడు. ఇక మొన్నటిదాకా పోదు, ఒక టీ కొట్లకి వెళ్తే అలా భుజం చేతుకుని నడుస్తున్నాడు. ఏమైతే అంతకుముందు బాగానే ఉండగానే సినిమా ఫాస్ట్ గారి సినిమా స్టైల్ అంటున్నాడు. జబ్బు అనుకున్నా నేనేమది. ఏమవుతుంది? ఇవన్నీ ఏంటంటే వాళ్ళలాగా మనం చేస్తా మనకి ఇగోలు, మనకి యాటిట్యూడ్లు ఇవి రావటానికి ఇల్లేదండి. యాటిట్యూడ్ క్రైస్తవుల్లో ఉండద్దు, ఈగోలు క్రైస్తవుల్లో ఉండొద్దు. తర్వాత అన్నిటికన్నా ప్రాముఖ్యమైన మనం దించాల్సిన పెద్ద మూట ఏంటంటే డిజోబే, విధేయత లేకపోవటం. ఈ మూట ఫస్ట్ బయటపడేయండి. దేవుని యొక్క వాక్యం రాగానే అది ఎలాగున్నా నువ్వు దానికి లోబడాలి. ఇప్పుడు ఆ యవ్వనస్తుడైన ధనవంతుడు లోబడలేక నిత్యరాజ్యం పోగొట్టుకున్నాడు. గెహజీ ఎలీషా పక్కనే ఉన్నాడు, లోబడలేక నిత్యరాజ్యం పోగొట్టుకున్నాడు. బిలాము దేవుడికి ప్రవక్త అయి ఉండి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కయీను హేబేలు పక్కనే ఉన్నప్పటికీ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. యోధా యేసుక్రీస్తు పక్కనే ఉన్నప్పటికీ లోబడలేక దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం అలాగ ఉండొద్దు. వాక్యానికి లోబడి విధేయత కలిగిన వాడమై ఉండాలా. మనకున్న భారమును ఆయన అంటున్నాడు, మీకున్న భారమును, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని నా దగ్గర తెచ్చి పడేయండి, నేను వాటిని తీసేస్తాను. ఆమేన్. నా పాదముల దగ్గర పడేయని అంటున్నాడు. వాటిని మనం పడేసేవారిగా ఉండాలి, లేకపోతే మనం పడిపోయేవారిగా ఉంటామండి. చాలా త్వరగా వాటిని మన నుంచి బయట తీసుకొని పోయేద్దాం. ఇంకో మూట ఉంది, పెద్ద మూట మన దగ్గర. ఏంటిది? ఎంత వస్తుంది కోపం మనకి?
కోపం రాదు. ఒక మాట చెప్తాను, కోపమే కదా అందుకని చెప్తున్నాను. ఒక్కొక్కడికి 2 మనుషులు కోపం వస్తుంది. కోపం వచ్చింది నాకు అది ఎప్పటికీ అర్థం కాదు. ఒక మనిషికి రావాల్సిన కన్నా ఎక్కువ వస్తున్నాయి కోపాలు. 2 చెప్తాను మీకు. కోపాలు ఎక్కువ రావడానికి 2 మేజర్ కారణాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? మనం చేయలేకపోతే ఎవడన్నా మనల్ని అంటే కోపం ఎక్కువ వస్తుంది. అంతేనా? లేదా మన తప్పుని ఎవడన్నా ఎత్తి చూపించే మన కోపం వస్తుంది. ఇలాంటి కానీ 2 వస్తే ఆ 2 కోపాలు తీసేయండి. నిజంగా మనకు ఎప్పుడు కోపం రావాలంటే మన మీద మనకి రావాలి కోపం. ఎప్పుడు? వాక్యానుసారమైన జీవితం లేదు, ఎందుకు నాకు ఇట్లాంటి జీవితం ఉంది, నేను ఇక్కడి నుంచైనా మారాలి అని నువ్వు అనుకుంటా చూసావా, అది నీకు మంచి కోపం, అది ఉపయోగపడేది. అయితే ఇప్పుడు మన దగ్గర అది ఉన్నదా? లేనే లేదండి. త్వరగా మనం తీసేయాలి. తర్వాత అత్యంత కష్టమైనది, క్రైస్తవులందరికీ బాగా ఇష్టమైనది ఇది. ఏంటిది అంటే తెలుగులో నిర్లక్ష్యం అని ఒక పదం ఉన్నది. మనం ఇష్టపడం ఆ పదాన్ని, కానీ ఆ పదం ఏంటో మన దగ్గర నుంచి పోవడానికి ఇష్టపడదు. ఏంటి దాని పేరు? ఎవరు చెప్పరు చూసారా? పొద్దున్నే ఆదివారం చెప్పండి త్వరగా. పిల్లలు ఏమంటారు తెలుసా? సండే ఈరోజు కూడా ఏంటిది? పొద్దున్న మైకేల్ నిద్ర లేపుతా అంటున్నాడు, మైకేల్ యు నో టుడే ఇస్ సండే అన్న. డాడీ అసలే సాటర్డే అంటున్నాడు. మరి పోయిన వారం అలాగే వచ్చింది, శనివారం తర్వాత వచ్చింది ఆదివారం. అంతేనా? అవును మైకేల్ రేపు సోమవారం అని చెప్పారు. ఆయన నిద్ర లేవటానికి, మంచం నుంచి లేవటానికి ఆయన అడుగుతున్నాడు, సండే ఈరోజు చర్చికి వెళ్దాం పద అంటే, ఎస్డే సాటర్డేనా అంటున్నాడు. అంటే లేవటానికి ఇష్టంగా నేనే లేరు. నేను అంటున్నాను, ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటే క్రైస్తవులు అందరిలో ఉందండి. ఇది మీరు కాదు, నేను కాదు, మీ ఇల్లు కాదు, మా ఇల్లు కాదు, అందరి ఇళ్లలో ఇది ఎప్పుడు ఉండేది అనమాట. ఎప్పటికీ పోనిది ఇది. ఇది ఎప్పుడైతే పోయినదో ఆ ఇంట్లో బైబిల్ చదువుతారు. అవునా? నేను ఒక మాట అడుగుతాను, ధైర్యంగా చెప్పండి. ఉదయం 5 గంటల నుంచి, ఎంతమంది మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ప్రార్థన చేసేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఉదయం 3 నుంచి 5 మధ్యలో అంత కష్టంగా మీ చేతులు తెచ్చారా? మీతో పాటు మర్చిపోయి వచ్చారా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుని దూతలు సంచారం చేసే సమయం 3 నుంచి 5. కానీ మన నిద్ర ఎప్పుడు వస్తుంది చెప్పనా? దానికన్నా ముందు టైము దెయ్యాలు తిరిగే టైము. మనం ఆ టైంలో మెలకుకుంటాం. ఇప్పుడు కొద్దిమంది లోపల అనుకుంటారు, పాస్టర్ అయితే మంచి టైంకే పడుకుంటున్నా, దూతలు నా చుట్టూ తిరుగుతాయి అన్నమాట. నేను అంటుంది, దూతలు తిరిగే సమయంలో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. ఆ సమయం దేవుడు నీ కొరకు నా కొరకు ఇస్తే ఎందుకు మనం పోగొట్టుకోవాలంటున్నా? దేవుడు దూతలను పంపించింది నా కొరకు, నేను ఎందుకు పోగొట్టుకోవాలా? నేను ప్రార్థన చేసినప్పుడు నాకు వాళ్ళు ఇంకా పక్కన ఉంటే నాకు ఇంకా బలం కాదు, ఇంకా త్వరగా నా బలహీనతలు పోగొట్టుకుంటాను కదా. అయితే మనం ఆ సమయంలో ప్రార్థనకి ఇష్టపడతామా? ఇష్టపడడం. కారణం ఏంటి? చూడండి, కొద్దిమందికి మధ్యాహ్నం పూట, సాయంకాలము అవకాశం దొరుకుతుంది ప్రార్థన చేయడానికి. ఎప్పుడు దొరుకుతుంది చెప్పనా? మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చాలా మంది స్త్రీలకి ప్రార్థన చేయడానికి సమయం దొరుకుతుంది. అమ్మ అవునా కాదా? నిజం చెప్పుకుందాం, నిజమా కాదా? కానీ నిజంగా మధ్యాహ్నం భోజనం చేశాక ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎందుకు? ఆ చివరిది వస్తుంది. చెయ్యాలి ఉంటుంది లోపల, చేయట్లేదు అంటలేదు, చెయ్యాలి ఉంటుంది మీకు ఎప్పుడు కూడా. కానీ కొంచెం సేపు అట్లా కొనుక్కు తీసి ఇట్లా లేచి ప్రార్థన చేసేస్తాను నేను. కొద్దిమంది స్త్రీలు చక్కగా చెప్తారు, ఇంట్లో ప్రార్థన చేసుకోమంటే ఒక్క 2 నిమిషాలు అట్లా పడుకుని లేచి ప్రార్థన చేస్తాను. ఎన్ని నిమిషాలు? అది 2 గంటలైనా అవుతుంది, ఏమైనా కావచ్చు. అయితే నేను అంటున్నాను, ఈ నెగ్లిజెన్సే మనల్ని ప్రార్థన చేయలేదు. దేవుడు నీకు ప్రార్థన కొరకు ఇచ్చిన సమయాన్ని అది చంపేస్తున్నది. నేనంటాను, పరలోక రాజ్యం వెళ్ళటానికి మన మీద ఎన్ని ఉన్నాయి మూటలు? చెప్పండి త్వరగా. ఇప్పుడు సూది బద్దెల్లోంచి ఒంటి పోవాలంటే ఏం చేయాలి? మూటలన్నీ నేను అడుగుతున్నాను, కనీసం ఈ పూట ఒక్క మూటన్నా దించారా? నా మాటిని ఒక్క మూటన్నా దించారా అంటున్నా. సిద్ధంగా లేరు చూసారు ఎవరు? పాస్టర్ గారు మేము ఆలోచిస్తున్నాం, దించుదాం,
ఏదో ఒకటైతే దించుతా. అయితే ఏది దించాలా అని ఇన్ని చెప్పారు, మీరు ఒకటైతే తీసేసొద్దు. ఇన్ని చెప్పారు కాబట్టి మేము కొద్దిగా ఆలోచనలో పడ్డాం. ఈరోజు ఇంటికి వెళ్తాం, భార్య భర్త కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఇది నెలాఖరు ఇప్పుడు తీసుకోము మేము. రేపు మార్చికి వస్తుంది కదా, మార్చి అంటే మొదటి వారం అంటే అది అకాడమిక్ ఇయర్ ముగింపు కాదు, 31 ముగింపు. 31 తర్వాత 5 తారీఖు ఈస్టర్ వచ్చింది కదా, బహుశా ఈస్టర్కి తీసుకుంటామేమో. ఎండాకాలం భాషగా ఎందుకంటారా? సరే లాస్ట్కి ఏదో వస్తాయి కదా, ఏంటి క్రిస్మస్ వస్తుంది కదా భాష, అప్పుడు తీసేసుకుంటాం. ఇది మన ప్రతిసారి చూడండి, క్రైస్తవుల నిర్ణయాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. బాప్టిజం అంటే ఏమంటారు తెలుసా కొద్దిమంది? ఏంటది? కోపడరు కదా. చాలా మందికి అలవాటు. బాప్టిజం ఎప్పుడంటే ఇప్పుడు కాదు భాష, డిసెంబరు 31, జనవరి 1కి తీసుకుంటాం భాష. ఒక్క నిమిషం అలాగే ఆగండి. ఇలా జరగకూడదు, జరిగింది అనుకుందాం. ఎప్పుడైనా మనం పోతా ఇంకొక యాక్సిడెంట్ అయ్యి కాల్ కట్టే అంతవరకు ఎక్కడో పడింది. ఆ కాల్ తీసుకొని మనం కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి ఇచ్చాక, డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తా అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? చెప్పమ్మా మరేమో. అట్లా కాదు డాక్టర్ గారు, ఎప్పుడు కూడా ఇప్పుడు చేయొద్దు, నేను బాప్టిజం జనవరి 1కి అన్నాను కాబట్టి కాలు కుట్టేది కూడా జనవరి 1కి కూడదు, కానీ అప్పుడు దాకా ఆగు అంటారా? ఏ డాక్టర్ అక్కడే కనిపించగానే ఇక్కడ దాకా మనం కేకలు వేసుకుని పరిగెడుతున్నామే, పాస్టర్ గారు, డాక్టర్ గారు చూడండి ఇటు తగింది అట్లాగైందని. నేను అంటాను, ఏ రక్షణ ముఖ్యం కాదు? ఆత్మకి రక్షణ ముఖ్యం కాదా? ఆత్మకి ప్రార్థన ముఖ్యం కాదా? ఆత్మకి సంఘం ముఖ్యం కాదా? ఆత్మకి క్రమం ముఖ్యం కాదా? ఆత్మకి విశ్వాసం ముఖ్యం కాదా? దాని విషయం మనం కేకలు పెట్టమే. అదే చెప్తా ఉన్నా, ఈరోజు దేవుడి దగ్గరికి రావటానికి మన ఆటంకాలు. కొద్దిమంది బాప్టిజం పొందమంటే ఏమంటారు తెలుసా? అప్పుడే కాదు పాస్టర్, వరుసగా లిస్ట్ బయటకు వస్తుంది. ఎన్ని ఉంటాయి తెలుసా లిస్టు? దేవుడు ఇవన్నీ చేస్తే అప్పుడు బాప్టిజం. దాంట్లో పెద్ద పెద్ద లిస్టులు తెలుసా? వాళ్ళు ఏమనుకున్నారో మొత్తం రాసుకుంటారు దాన్ని. అది ఎలాగుంటుందంటే, ఒక్కోసారి కోర్టులో జడ్జి కూడా తీర్పు చదివేటప్పుడు 2-3 పేజీలు ఉంటాయి. వీళ్ళ దగ్గర మాత్రం బైబిల్ కన్నా ఎక్కువ పేజీలు ఉంటాయి. ఇవన్నీ కోరికలు, ఇవన్నీ తీరితే అప్పుడు బాప్టిజం పొందుతారు. ఇదేంటిది? ఒక రహస్యం మీకు చెప్తాను. బాప్టిజానికి నువ్వు అడిగిన కోరికకి సంబంధం లేదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, బాప్టిజం అనేది నీ ఆత్మకి. మనం ఒక లేఖనంలో ఒక భాగం చదివాం, దేహమును చంపే వారికి మీరు భయపడక దేహమును ఆత్మను నశింప చేయగల వారికి భయపడదు. కాబట్టి మన దేహమును ఆత్మను దేవుడు ఆయన యొక్క నియంత్రణలో పెట్టుకున్నాడు. ఆయనకి మన ఆత్మను అప్పగిస్తున్నాం. అది బాప్టిజం అంటే. నేను తప్పు పాపము ఎప్పుడు దాకా చేశానో జీవించానో అటన్నిటి వదిలిపెట్టేస్తే నీకు ఎన్నడూ వాటి జోలికి పోనని చెప్పి దేవుడికి నువ్వు ఇచ్చే మాట ఏదైతే ఉందో దానికి రుజువే బాప్టిజం పొందటం. మరి ఆ బాప్టిజం మనం పొందినప్పుడు అప్పుడు మనం దీవించబడే వారికి ఉంటాం కదా. కాబట్టి నేనేమంటానంటే, బాప్టిజం పొందటం వల్ల మనకి తెలియకుండా మనం కొన్ని మూటలు కింద పడేస్తాం. తెలియకుండా బాప్టిజం పొందావు కాబట్టి లోపల భయం ఉంటుంది, ఇదిగో నేను తప్పు చేయొద్దు, ఈ పని చేయొద్దు అని. నువ్వు చేసినా నిన్ను హెచ్చరించడానికి దేవుడు ఒక ఆత్మనీతో మాట్లాడేది కదా. ఆమేన్. కాబట్టి దేవుని భయము నువ్వు కలిగి ఉండాలి. దేవుని యొక్క రాజ్యంకి వెళ్ళాలంటే నువ్వు దేవుని భయము నిత్యము కలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కృపను బట్టి నువ్వు అడుగులు ముందుకేయగలుగుతావు. ఇక్కడ గమనించండి, ఈ వంచె అక్కడ దాకా వచ్చి అది మోకాళ్ళు లేకపోతే లోపలికి పోలేదు. అవునా? ఇప్పుడు మోకాళ్ళు వేయాల్సిందేనా వంచె? అవునా? నేనంటాను, నేను ఎవడి ముందు తల ఉంచను అంటారు కొద్దిమంది. ఇంకా కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, నేను ఎవడికి ఎప్పుడు సారీ చెప్పను. ఏం చెప్పను? అది గ్రేట్ అనుకుంటుంది సారీ చెప్పకపోతే. నువ్వు సారీ చెప్పట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు అప్పటికి విలువ పోగొట్టుకున్నావు. ఎందుకంటే మనం రోజు పొద్దున్న లేచాక ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడి దగ్గర ప్రార్థన బిగిన్ చేస్తే మనం ఎక్కడ బిగిన్ చేయాలి, ఎక్కడ ముగించాలి? అన్నీ క్షమించిన దగ్గర బిగిన్ చేయాలి, క్షమించిన దగ్గర ముగించాలి. నేను గతంలో చెప్పాను మీకు, టాంజానియా అని ఒక దేశానికి వెళ్ళినప్పుడు టుకుయో అని ఒక ప్రాంతంలో కొండలపైకి వెళ్ళాక అక్కడ కోకా ట్రీస్, దాన్ని ఏమంటారంటే చాక్లెట్ తయారు చేస్తారు ఆ చెట్లు. కోకాయేనా? ఆ చెట్ల మధ్యలో ఒక కూడిక ఏర్పాటు చేస్తే 7 వచ్చారు కూడికి. వాళ్ళు నడిచి వచ్చారు పక్క ఊరు నుంచి. వాళ్ళు మేము ఇక్కడ కూర్చుంటే ఒక దాదాపు 100 గజాలు అవతల అక్కడ ఆగిపోయారు, నుంచొని చూస్తున్నారు. నాకు తెలియదు కదా వాళ్ళు ఎవరో. నన్ను పిలిచిన పాస్టర్ గారిని పిలిచి, బ్రదర్ ఎవరో వచ్చారు ఇటే చూస్తున్నారు అన్న. వాళ్ళు అక్కడ కూర్చొని అక్కడ కనబడగానే మోకాళ్ళ మీద ఉన్నారు. వాళ్ళు 100 గజాలు అవతల ఉన్నారు, లోపలికి కూడా రాకల్లా.
ఆయన అన్నాడు, ఆ చెయ్యి ఎత్తాడు ఇలాగ అన్నాడు. అప్పుడు వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ముందుకు రావటమే ఫస్ట్ నాతో మాట్లాడటమే వాళ్ళు ఏంటి మాటకి ముందు మాట్లాడు కిందకి ఇట్లా కొంగి ఇట్లా అంటారు అన్నట్టు. వాళ్ళు కిందకి వంగి ఇలాగానే ఫస్ట్ సారీ అన్నారు. నేను అన్నాను, ఎందుకు సారీ చెప్తున్నారు అన్న. కాదు మీరు వచ్చేసరికి మేము ఇంకా రాలేదు కాబట్టి అందుకని సారీ చెప్పాను. ఏంటది? ఇంకోళ్ళ ఒక దేవుని సేవకుడు అక్కడికి వచ్చేసరికి మేము రాలేదని సారీ చెప్పాను. తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడామో లేదో మళ్ళా సారీ అన్నారు. ఇప్పుడు దేనికన్నా? మేము పరిచయం చేయడానికి బయలుదేరుతున్నాం, మీతో మాట్లాడటానికి ఉండట్లేదు అందుకని సారీ అన్నాం. సో ఇట్లాంటి మనమైతే ఎన్ని చెప్పాలి? మిగతా పదాలను మర్చిపోయి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నేను అన్నాను, వాళ్ళు మీకు వీలుంటే మీరు ఇండియా వస్తారంటే ఖర్చులు పెట్టి నేను తీసుకెళ్తాను, కొద్దిగా నేర్పించింది మా వాళ్ళకి దాన్ని. అంటే వాళ్ళ భక్తి ఎలాగున్నదంటే ప్రతి ఒక్కళ్ళ ముందు అంటే ఒక స్పెషల్ తెగది. ప్రతి ఒక్కళ్ళు వాడిని దేవుణ్ణి చూస్తారు ఫస్ట్. నువ్వు కాదు వచ్చింది, మేము దేవుడు వచ్చాడని నమ్ముతున్నాం. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చేత్తో పట్టుకున్న అసలు ఎవరైనా నీవు నేను కదా, ఇంకొక స్త్రీ రాని ఇంకో పురుషుడు రాని వాళ్ళ గౌరవం ఎలాగుందంటే ఆ స్థాయిలో ఉంది. మరి మనకైతే ఎలాగుంటుంది చెప్పరు ఎవరు? దేవుని ఒక రాజ్యానికి వెళ్ళాలంటే మనము మన మోకాళ్ళు వంచాల్సిందే. మోకాళ్ళు వంచకుండా దేవుని ఒక రాజ్యానికి పోలేం. కాబట్టి నీ మోకాలు వంగలేదు అంటే నువ్వు ఇంకా ప్రార్థనలు ఎదగలేదు. ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. నీ మోకాళ్ళు ఎంత నల్లగా ఉంటే నీ ప్రార్థనా జీవితం అంత ప్రకాశిస్తుంది అని. మరి మన మోకాళ్ళు ఎప్పుడు నేల కానియా? మరి ఎలా ప్రకాశిస్తే మన జీవితాలు? ఈరోజు ఏమైందంటే నిలబడి బైబిల్ చదివేస్తాను ఇళ్లలో కూడా, అవునా? ఇంకొకటి మంచాల మీద కూర్చొని బైబిల్ చదువుతాను, కుర్చీల్లో కూర్చొని బైబిల్ చదువుతాను. ఇప్పుడు బైబిల్ చదవటం మంచిదే, నేను కాదంటల్లా. అయితే బైబిల్ చదివే ఆ కాసేపైనా మోకాళ్ళు ఈగిలినప్పుడు కదా మోకాళ్ళు వేసేది. ఇప్పుడు 40 ఏళ్ళకి మోకాళ్ళ కింద కాంతనయా? 30 ఏళ్ళకే పోయినాయి. నేను ఎప్పుడు అంటాను, మన చర్చిలో కూడా ఉన్నారు 17 ఏళ్ళు ముసలోళ్ళు ఉన్నారు, 16 ఏళ్ళు ముసలోళ్ళు ఉన్నారు మన చర్చిలో. కోపం వచ్చినా కూడా చెప్పాలి కదా, మోకాళ్ళు లేనివాళ్ళంతా నా దృష్టిలో ముసలోళ్ళే అంట. నీ వయసు ఎంత అని కాసేపు పక్కన పెట్టి, నిజంగా నీ శరీరం సహకరించకపోతే వేరు, దేవుని విషయంలో కూడా నువ్వు ప్రార్థనకి నీ మోకాళ్ళు ఉంచకపోతే ఎలాగా? ప్రార్థించే వరకు మనం ఉండాలి. ఎందుకని ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, నువ్వు మోకాళ్ళ మీద చేసే ప్రార్థనలో నీవు చాలా త్వరగా ఒప్పుదలకు వస్తావు. తర్వాత వ్యక్తిగతంగా నువ్వు చేసే ప్రార్థనలో త్వరగా ఒప్పుదలకు వస్తావు. ఈ రెండూ లేకుండా మనం దేవుని రాజ్యానికి పోలేము, దేవుని రాజ్యానికి అడుగుపెట్టలేము. కాబట్టి నేనంటున్నా, ప్రార్థన మీరు వ్యక్తిగతంగా చేస్తే మనలో ఉన్న బలహీనతలు దేవుడు తెలియజేస్తాడు. ఆ యవనస్తుని ధనవంతుతో మాట్లాడినట్టుగానే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. వ్యక్తిగతంగా అతను దేవుడితో మాట్లాడాడు, దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈరోజు మనం కూడా వ్యక్తిగతంగా ప్రార్థనలు అతనితో మాట్లాడితే దేవుడు మనకు సమాధానం ఇస్తే, మనలో బలహీనతలను దేవుడు చూపించినప్పుడు దాన్ని సరిచేయడానికి మార్గం కూడా దేవుడే చెప్తాడు. సరిచేయటానికి ఆయనే సహాయం చేస్తాడు. నువ్వు పూర్తిగా లోబడి కట్టుబడినప్పుడు దేవుడు నిన్ను కట్టగలడు. నేను లోబట్టలో మొత్తం దాచిపెట్టబడి ఉండదండి. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మొదటగా నువ్వు సంపూర్ణంగా దేవుడికి లోబడవలసి ఉన్నావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.